అమ్మా చెప్పమ్మా సమస్య ఏంటి? సమస్య అండి, మేము 2012లో 673 గజాల ప్లాట్ తీసుకున్నామండి. అది శివారు భీమారం శివారు అండి, అసన్పర్తి హన్మకొండ. తీసుకుంటే 7 ఏళ్ళు మేమే దాని కబ్జాలో ఉన్నామండి. చుట్టూ గోడలు ఉన్నదే కొన్నామండి, పట్టేదారి దగ్గర కొన్నామండి, గోడలు ఉన్నదే కొన్నాము. 8వ సంవత్సరం రాత్రి వెంకట్రావు అన్న అతను 2 సైడ్ల గోడలు తీసేసి గోడలు పెట్టిండండి. మేము 5-10 రోజులలో ఖాళీ ప్లాట్ కూకపోం కదండి, 5-10 రోజులలో పోయినామండి. గోడలు ఉన్నాయి ఎవరు అని ఎంక్వైరీ చేసినామండి. చెప్తే వెంకట్రావు అంటే వెంకట్రావు మీద కేసులు పెట్టినామండి. కేసులు పెట్టి అట్లా 4 సంవత్సరాలు కేసుల మీద మాట్లాడుకున్నాడు చేసుడు జరిపినాయండి. సడన్గా సంవత్సరం కానించాలి వెంకట్రావు పోయి భాస్కర్ రావును కిషన్ రావు అని వస్తానులేండి. 673.5 గజాలండి. మా అయిపోని ఇంకా 3-4 ప్లాట్లకు కూడా పెట్టిండ్లండి. పెడితే వాళ్ళను కొంచెం అమెరికాలో ఉంది, ఒక ఆయనకు 2 స్కూళ్ళు ఉన్నాయి, వాళ్ళు కాంప్రమైజ్ చేసుకున్నారండి. అంతకు ఈ లొల్లి మేము పెట్టుకోలేమని అందాదా ఇప్పుడు 2 నెలల కింద కాంప్రమైజ్ అయ్యిందండి. ఇప్పుడు మమ్మల్ని ఏం చేస్తానులంటే వాళ్ళు కాంప్రమైజ్ అయ్యింది కదా, మీరు కూడా అంతా ఇస్తాం కాంప్రమైజ్ కమ్మని మమ్మల్ని బెదిరిస్తానులేండి, చంపేస్తాము చేస్తాము అని ఫోన్లు చేయించడము మాట్లాడడము చేస్తాను. మొన్న 5వ తారీఖు నాడు ప్లాట్లో నీట్గా చేస్తానులని మేము పోయి చూసేసరికి నీట్గా చేస్తాడు. ఖాళీ ప్లాట్ అయినా కూడా మేము 2 రోజులు కొన్నాడు, రోజు కొన్నాడు, 2 రోజులు కొన్నాడు, 3 రోజులు కొన్నాడు పోతానమండి. మేము పోయేసరికి మనసులో పెట్టి సాఫ్ చేస్తా అంటే నేను అడ్డగిచ్చిందండి. అడ్డగిచ్చి మీరు చేయొద్దు చేయొద్దని అని అన్నానండి. ఎందుకు చేయొద్దంటే నీ దాంట్లో చేస్తలేను, మేము కొన్నాం కాంప్రమైజ్ అయిన దాంట్లో చేస్తాను, నీ దాంట్లో చేస్తలేము అన్నారు. నేను కాంప్రమైజ్ ఆయనను పిలిచి అద్దు పెట్టించినండి. ఈడి వరకు మీరు చేసుకోండి, ఇది నాది మీరు చేసుకోవద్దని 5వ తారీఖు చెప్పి పోయిందండి. మళ్ళీ 6వ తారీఖు పొద్దుగాలు వచ్చేసరికి నా దాంట్లో పిల్లర్లు నిలబెట్టి ఉన్నాయండి. అంటే మరి ఇప్పుడు పిల్లర్ నిలబెట్టినాక నీ భూమిలో కబ్జాకి వచ్చిన తర్వాత నీ ప్లాట్కి వచ్చినాక నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదా? వెళ్ళినండి, పిల్లర్ నిలబెట్టినండి. నిలబెడితే నేనేం చేసినానండి, 100 నెంబర్కి ఫోన్ చేసినండి. మా దాంట్లో నైట్ పొక్కలు తీసి పిల్లర్లు నిలబెట్టిళ్ళు అని 100 నెంబర్కి ఆడ ఘర్షణ అవుతాను. నేను పోయినా కాసేపటికి ఆయన వచ్చాడు, నువ్వు ఎట్లా చేస్తావు, నేను కాంప్రమైజ్ అయిన కాడికి చేస్తాను అన్నావు కదా, మళ్ళీ నా దాంట్లో ఎట్లా అడుగుపెట్టినావు అంటే బరాబర్ పెడతా, ఎక్కడ దిక్కుంటే చెప్పుకోపో, నువ్వు నీ దమ్ముంటే చెప్పుకోపో, నువ్వు అడ్డం వస్తే నీకు ప్రాణం కావాలన్నా ప్లాట్ కావాలన్నా పొక్కలేసి కొడుపుతా, ఇచ్చే కాడికి తీసుకొని వాళ్ళు పోయినట్టు పో, ఎక్కువ మాట్లాడితే తలకాయ వాళ్ళు కొడతా, అది ఇదని వాదన పెట్టుకుంటానండి. భాస్కర్ రావు వాదన పెట్టుకుంటే నేను 100 నెంబర్కి ఫోన్ చేసిండండి. వాదన పెట్టుకుంటే అనుచరులను ఒక 30-40 మందిని పిలిచిండండి. నేను 100 నెంబర్ ఫోన్ చేయగానే ఒక 10-20 మందిని వెళ్ళగొట్టిండండి. 100 నెంబర్ వాళ్ళు వచ్చిందండి. వస్తే ఇట్లా చేస్తాను, నాకు ఇది కోర్టులో కేసు ఉంది, పోలీస్ స్టేషన్లో కేసు ఉంది, కోర్టులో కేసు ఉంది, పిల్లర్లు ఎత్తాను అని నేను అన్నానండి. అంటే మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నదే అని అన్నాడండి. చూంచమని సార్ ఇంజక్షన్ ఆర్డర్ అంటే మా వకీల్కి ఇస్తాను నేను చూంచమని అంటే ఫిబ్రవరిలో అయిపోయిందట ఇంజక్షన్ ఆర్డర్. అయితే మీరు పోలీసు వాళ్ళు ఉండగానే దౌర్జన్యం చేస్తానని మళ్ళీ చేసిండండి. ఏది లారీ వచ్చి పోయబోతుంటే లారీకి అడ్డం పోతే ఒక మనిషి ఒక ఆడ మనిషి వచ్చి నన్ను లారీ కిందకి తోసిండండి, టైర్ల కిందకి. దీని మీదకి వెళ్ళి లారీ పోని దీనికి పేగులు వెళ్తాయి పీడబోతుంది అని నన్ను మీద చేసి నెట్టిల్లండి. 100 నెంబర్ వాళ్ళ ముందే నెడితే అట్లయినా కూడా నేను సదాయించుకొని ఇక్కడ కొంచెం తాకిందండి నాకు 6వ తారీఖు నాడు. నేను సదాయించుకొని నాతో ఒక్కటే మనిషి ఉన్నాడండి, బండి మీద వచ్చినామండి. వాడర్ పిల్లగాడు 25 ఏళ్ళ పిల్లగాడు ఉన్నాడు. ఆ పిల్లగాని సెల్ నా సెల్ గుంజుకున్నారండి. ఇక మేము ఫోటోలు తీద్దామంటే మా దగ్గర లేవు, ఎవరికి ఫోన్ చేద్దామంటే పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, అక్కడనే 100 నెంబర్ ఉన్నారు అన్నావు, కానిస్టేబుల్స్ ఉంటారు, పై అధికారులు ఉంటారు, అక్కడ పోలీస్ అధికారులు వాళ్ళు ఏమనలేరా? వాళ్ళకి అందరికి కట్టుకున్నాడండి, పైసలు ఇచ్చి కట్టుకున్నట్టున్నాడండి. నేను లొల్లు పెట్టినాక అప్పుడు వచ్చి లారీ ఆపి మా దగ్గర వాళ్ళను కొంచెం జరిపినాక మీరిద్దరు పోలీస్ స్టేషన్ వన్లే అని అన్నాడండి. నేను లారీ పోయేదాకా రాని నుంచి వెళ్ళి నేను పోయాను అన్న లారీ నిలగొట్టి మమ్మల్ని రమ్మంటే మేము పోలీస్ స్టేషన్కి వచ్చినామండి. పొద్దున్నాక సాయంత్రం 7 గంటల దాకా ఉన్నాం. భాస్కర్ రావు రాలేదండి, ఆయన రాలేదు, రేపు రాపండ్లు అన్నాడండి. నేను అప్లికేషన్ రాసి ఇచ్చిండండి, అప్లికేషన్ మన దగ్గరనది. ఆ రోజు రాలేదండి, తెల్లారి రమ్మన్నాడండి, తెల్లారి రాలేదండి, మళ్ళీ 3వ రోజు రమ్మన్నాడండి. అప్పుడు భాస్కర్ రావుని పిలిచిండండి, వచ్చిండండి. భాస్కర్ రావు వచ్చి సిఐతోనే మాట్లాడిండండి. సిఐ అన్నాడు, ఆమె 3 రోజుల కంచెలు తిరుగుతుంది, ఏంది భాస్కర్ రావు ఎందుకు రాలేదా, నువ్వు కోర్టులో ఉన్నదాన్ని నువ్వు ఎట్లా మళ్ళా పిల్లర్స్ పోతావు అంటే మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఏదో ఫిబ్రవరి దాకా లాస్ట్లే అయిపోయింది, ఇంజక్షన్ ఆర్డర్ నువ్వు ఇంజక్షన్ ఆర్డర్ లేని ఎట్లా పని చేస్తావు అని అన్నాడండి. అంటే తీసుకుంటాను అన్నాడు. కాంప్రమైజ్ చేయించారు అన్నాడు. కాంప్రమైజ్ ఎంత ఇస్తావయ్యా నువ్వు అంటే 25 లక్షలు ఇస్తా అన్నాడు తను. అంటే నేనేమన్నా సార్ సిఐ సార్ నేను 50 లక్షలు ఇస్తా జరగమని సార్ అని నేను 50 లక్షలు ఇస్తాను నేను. వాస్తవానికి నువ్వు ప్లాట్ కొన్నావు, మరి నువ్వెందుకు డబ్బులు ఇవ్వాలి? కాంప్రమైజ్ ఇప్పుడు ఆ 3 ప్లాట్లలో కాంప్రమైజ్ అయిన నువ్వు కూడా కావాలని బెదిరిస్తాడు కదా,
అది 1,40,00,000 ప్లాట్ అండి. ఇప్పుడు 24,000 ఉందండి. ఆడ 25,000 24,000 గజం ఉంది. 673 గజాలు. సరే వీనితో పోనీ వీడు 25 ఇస్తానంటే నేను 50 ఇస్తాను జరుగుగా నేను పెట్టుకున్నాను కదా జరగమని నేను అన్నానండి. ఆమె అట్లా అంటానని అన్నాడండి. మేము కోర్టులో చూసుకుంటామని అన్నారండి. కోర్టులో చూసుకున్నాం అంటాడు. సరే ఇది ఎంక్వైరీ చేసి కేసు రాయమని సిఐసార్ చెప్పిండు ఒక కానిస్టేబుల్కు. ఆ కానిస్టేబుల్ నిన్న మధ్యాహ్నం 3 గంటల దాకా ప్రతిరోజు పిలుతాడు. పొద్దున్నాక పోలీస్ స్టేషన్లో ఉంచుతాడు. మాకు రిసీట్ ఇస్తలేడు, కేసు చేస్తలేడండి. ఇవాళ ఇక్కడికి వచ్చినామండి, ఇక్కడ న్యాయం జరుగుతుంది. మరి ఇప్పుడు స్థానికంగా ఎమ్మెల్యే ఉంటాడు కదా, ఎమ్మెల్యేకి కానీ ఇప్పుడు మళ్ళీ జిల్లా మంత్రి ఉంది కొండ సురేఖ, అలా కలిసిరా మీరు? లేదండి, మాకు అంత లేదండి. మేము స్కూల్లో హాయిగా పని చేసి ఉంటామండి. నా చేతులు చూడండి, నా కాళ్ళు చూడండి, మీరు ఫోటోలు తీసుకోండి. ప్రజెంట్ కూడా పని చేస్తానండి. మీరు అక్కడ కూడా ఫోన్ చేసి తెలుసుకోండి, ఎంక్వైరీ చేయండి. నాకు అది తప్ప ఏమీ లేదండి. నేను కాయ కష్టం చేసి 2000 సంవత్సరం నుంచి ఇప్పుడు 27 ఏళ్ళు కంచెలు నేను అదే స్కూల్లో పనిచేస్తానండి. 500 కంచెలు చేసి కొనుక్కున్నది సార్. కాకపోతే ఎంక్వైరీ చేయాలి సార్, నాకు న్యాయం చేయించండి సార్. ప్లాట్ మీదకి పోతే తెల్లందాక పని చేస్తాను సార్, సంపుతా అని బెదిరిస్తాను సార్. ఏమన్నంటే సంపుతా అంటాను సార్. కార్పొరేటర్ దగ్గర దాకా పోయినా సార్, ఆయన కాళ్ళకు మొక్కిన సార్, దండం పెట్టిన సార్, ఏడ్చిన సార్, ఆయన ఇంట్లో నిలబడి ఏడ్చిన సార్. ఆయన కూడా ఇంతో అంత ఇస్తే తీసుకోమని ఆయన కూడా బెదిరించినట్టు మాట్లాడతాను సార్. అంటే చేయండి సార్. సొంత ప్లాట్లను కూడా కబ్జాదారులు మాత్రము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎగబడి తీసుకోవడం అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్గా కొండ సురేఖ ఉండే రాష్ట్రంలో మంత్రి, ఆమె జిల్లాలోనే ఒక మహిళకి ఇంత అన్యాయం జరుగుతున్నా కానీ అక్కడ స్థానిక ఎమ్మెల్యే స్పందించడు. పోలీస్ స్టేషన్కి పోతే మాత్రం అక్కడ పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ స్పందించని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇలాంటి మహిళలు ఎంతోమంది ఈ ప్రజా దర్బార్కి వచ్చేసి భవన్కి వచ్చేసి ఎంతోమంది దరఖాస్తులు చేసుకున్నా కానీ ఇవి వ్యర్థమే అనే రీతిలోనే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంకా మనం కొంతమందిని మాట్లాడించే ప్రయత్నం అయితే చేసినాం కదా, వాళ్ళు కూడా ఒకటే చెప్పేశారు. అంటే దాదాపుగా కొన్ని రోజుల నుంచి ఉన్న కేసులు కూడా ఏ ఒక్కటి కూడా ఇక్కడ అప్లికేషన్ చేసుకున్నా కానీ ఏది కూడా పరిష్కారం కావడం లేదు. నిమ్మకి నీరెత్తినట్లనే ఉంటుంది. అధికారులు మా పేపర్లు మాత్రమే తీసుకుంటున్నారు కానీ మాకు పరిష్కారం లేదని చెప్తున్నారు. అదేవిధంగా కొంతమంది అయితే ఏకంగా ఈ రైతు బంధువు రాక మాత్రం ఎంతో ఇబ్బందులు పడుతున్నాము, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదో చేస్తుంది అనుకుంటే మమ్మల్ని ఏదో చేసింది అనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే కొంతమంది ఆస్తులను కబ్జా చేసినా కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పేసి వాళ్ళు ఆ అప్లికేషన్ ఇచ్చిన ఆ అఫిడవిట్లో మనకు పేర్కోవడం అనేది, అంటే వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. అంటే అప్లికేషన్ ఇచ్చిన కానీ అక్కడ పోలీస్ స్టేషన్లో పరిష్కారం కాదు, ఇక్కడ ప్రజాభవన్లో కాదు, ప్రజా దర్బార్ భవన్లో కాదు. సో మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీల దగ్గరకు పోయినా కానీ ఎవరు కూడా పట్టించుకునే పాపన పోలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో మాలాంటి వాళ్లకు అంటే ఇట్లా రౌడీల నుండి, గుండాల నుండి, రాజకీయ నాయకుల నుండి రక్షించాలి అని చెప్పేసి మహిళలు అయితే న్యాయం చేసి మమ్మల్ని రక్షించాలి, మాకు ఇప్పించాలి, కాపాడాలి అని చెప్పేసి న్యాయాలు చేసి ఎంక్వైరీ చేసి, అంటే ప్రభుత్వం అధికారంతో ఎంక్వైరీ చేసి ఇలాంటి వాళ్లకు తగిన శాఖ చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుకోవడం అనేది అయితే జరిగింది. ఇలాంటి కుప్పలు అప్లికేషన్లు ఇక్కడ ఉన్నా కానీ ఏ విషయం కూడా ఏ ఒక్కటి కూడా పరిష్కారం కాలేదని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది.